టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ తన అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలకు బీఫామ్స్ అందజేయనున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి వచ్చిన 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వనున్నారు. అంతేకాదు రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు సైతం బీఫామ్స్ను అందజేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ తన అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలకు బీఫామ్స్ అందజేయనున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి వచ్చిన 144 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వనున్నారు. అంతేకాదు రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు గాను పోటీ చేస్తున్న అభ్యర్థులకు సైతం బీఫామ్స్ అందజేయనున్నారు చంద్రబాబు. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు కూడా ప్రారంభించబోయే కార్యక్రమంలో కూడా ఏదైతే మాజీ సీఎం చంద్రబాబు ఉన్నారో బీఫామ్స్ అందజేయనున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థులకు పూర్తి సమాచారం ఏంటి? అంటే ముఖ్యంగా 2014 ఎన్నికలకు సంబంధించినటువంటి కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. టీడీపీ పార్టీకి సంబంధించి ఈ బీఫామ్స్ ని ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి అందజేసేటువంటి ప్రక్రియ ఈ రోజు 11 గంటలకి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు అందించబోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ 11 గంటల సమయానికి మొత్తం ఏదైతే ఎన్డీఏ కూటమిలో వెళ్ళినటువంటి పరిస్థితుల కారణంగా కూడా మిత్రపక్షాలకి కొన్ని సీట్లు వదిలేసినప్పటికీ కూడా 144 సీట్లలో టీడీపీ పోటీ చేస్తూ ఉంది. అదేవిధంగా కూడా పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్లమెంటు అభ్యర్థులుగా మొత్తం 25 స్థానాలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో 17 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా ఈ రోజు బీఫామ్స్ ఇచ్చేటువంటి ప్రక్రియ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి పూర్తి స్థాయిలో కూడా 11 ఆ ప్రాంతానికి ఈ చంద్రబాబు టీడీపీ సెంట్రల్ కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి సెంట్రల్ కార్యాలయానికి రావడం జరుగుతుంది. అప్పటికే ఈ ఎవరైతే ఈ అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు కూడా వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు పూర్తిగా కూడా ఈ బీఫామ్స్ అందజేసేటువంటి కార్యక్రమం అయితే పూర్తిగా కొనసాగుతుంది. అదేవిధంగా కూడా ఉండి సింగనమలకు సంబంధించి 2 స్థానాలకు సంబంధించి అసెంబ్లీకి ఈ అభ్యర్థులు ఎవరిని ఎంపిక చేస్తారని కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొని ఉంది. అక్కడ ఉండికి సంబంధించి రామరాజు ఒక పక్కన, అదేవిధంగా కూడా త్రిపులార్ ఒక పక్కన కూడా ట్రై చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి సీట్ కేటాయిస్తారు అనే దాని మీద మాత్రం కొంత ఉత్కంఠ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి 11 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ బీఫామ్స్ ఇచ్చేటువంటి ప్రక్రియ మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే నాయకులు అయితే టీడీపీ ఆఫీస్కి చేరుకుంటున్నారు. రైట్ రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.